మిర్చి రైతులకు బాసటగా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మిర్చి రైతుకు 11,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలంటూ పవన్ లేఖ రాశారు. రైతు కన్నీరు పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ వినయ్ అడిగి తెలుసుకుందాం. వినయ్, మిర్చి రైతుకు సపోర్ట్ చేస్తూ వారికి బాస్ట్గా నిలిచినటువంటి పవన్ లేఖలో ఏమని రాయడం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గత కొద్ది రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే రైతు సమస్యపై రెండు ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించలేదు. దీంతో రైతులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలిచారని చెప్పుకోవచ్చు. మొత్తం మిర్చి రైతులకు 11,000 గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రైతు కన్నీరు పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు విదేశీ కార్పొరేట్ కంపెనీలపై పెట్టే శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతులపై కష్టపడుతుంటే రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని కూడా పవన్ కళ్యాణ్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు, రైతన్న సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కూడా ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మార్కెటింగ్ శాఖ పూర్తిగా విఫలమైందని కూడా ఆయన దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏ సీజన్ లో ఏ పంటలు వేయాలో, మిర్చి పంట ఎంత విస్తీర్ణంలో వేయాలో చెప్పడంలో కూడా వ్యవసాయ శాఖ ఫెయిల్ అయిందంటూ కూడా మొత్తం రెండు శాఖలు, మార్కెటింగ్ శాఖ ఇటు వ్యవసాయ శాఖను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతు సమస్యలపై చిన్న చూపు మారి రైతుల కోసం క్రియాశీలకంగా పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మిర్చికి గత ఏడాది 13,500 రూపాయల దాకా ధర పలికింది. ఇప్పుడు కనీసం 11,000 రూపాయలను కూడా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ జనసేన నుంచి డిమాండ్ చేశారు. రైట్ వినయ్, థ్యాంక్ యూ.